నీ ప్రవర్తన నాకేం నచ్చలేదమ్మా. అదే నీ పెళ్లి విషయంలో ఆ కిరణ్ గారిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాను అనుకో. వాళ్ళు ఏం చూసి ప్రేమించావమ్మా? ప్రేమ కావాల్సింది మంచి మనసు నాన్న. మనంతస్తేంటి వాళ్ళంతస్తేంటి? ఊటికి గతి లేని తల్లి కొడుకులు చేసుకోవడానికి నువ్వు నిర్ణయం తీసుకున్నంత మాత్రాన్ని నీ పెళ్లి వాడితో జరుగుతుంది అనుకోవడం అసంభవం. ప్రేమ అనేది మర్చిపోయేది కాదు నాన్న, జీవితాంతం హృదయంలో నిలిచిపోయేది. జ్యోతి, వాడు నిన్ను ఎందుకు ప్రేమించాడో తెలుసా? నిన్ను చూసుకోవాలి, మన ఆస్తిని చూసి. వాడి వ్యామోహంలో పడి అంతస్తుని అర్థం చేసుకోలేకపోతున్నాను. అమ్మ, నీకు రాజాలకు సంబంధం నేను తీసుకొస్తాను. మన ఆస్తి అంతస్తుకు తక్కువని చేసుకో, నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. నాకు మనసుకు నచ్చింది కిరణ్, నేను కోరుకునేది కూడా కిరణ్ నేనన్నాను. మరొక్కసారి వాడి పేరెత్తావంటే నేను సహించను. వాడినే పెళ్లి చేసుకుంటానని నువ్వు నిర్ణయించే నా ఆస్తిలో చిల్లిగా కూడా ఆస్తి కోసం ఆశపడి ప్రేమించిన వాడిని మోసం చేసుకోలేను. నేనంటే ఎన్నో ఆశలు పెట్టుకున్న కిరణ్ని నేను మోసం కూడా చేయలేను. ఈ నరకం నుంచి బయటికి. అదే ఎక్కడికి అని అడుగుతున్నాను. నాకు నచ్చిన ప్లేస్కి. ఆ కిరణ్ గారి దగ్గరికి. అవును. జ్యోతి, నీకు లక్షాధికారి బిడ్డతో పెళ్లి అంగరంగ వైభవంగా నేను జరిపిస్తాను. నాకు రెండు మనసులు లేవు నాన్న. ఒక మనసు ఒకళ్ళు పెళ్లి చేసుకోవడానికి, ఇంకో మనసు ఇంకొకళ్ళు ప్రేమించడానికి. నాకున్నదల్లా ఒకటే మనసు, అది ఏనాడో నా కిరణ్కి అర్పించాను. నన్ను కాదని ఎంత ఆస్తిని వదులుకొని ఆ కూటికి గతి లేని వాడిని చేసుకుని నువ్వు ఏం సుఖపడతావమ్మా? ప్రేమించిన వాడిని ప్రేమించాను, పెళ్లి చేసుకున్నానన్న తృప్తి చాలు. తనతో జీవితాంతం నడుస్తున్నానన్న హ్యాపీనెస్ చాలు. అందుకన్నా నాకేమొద్దు. జ్యోతి, నీ మీద నేను ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. చూడానా, నా కిరణ్ మీద కూడా నేను చాలా ఆశలు పెట్టుకున్నాను. జ్యోతి, కష్టం అంటే ఏమిటో తెలియకుండా పెంచానమ్మా. ఈ కష్టం ఎవరికోసం? ఈ ఆస్తి అంతస్తు ఎవరికోసం? నీకోసమే కదా తల్లి. నా మాట కాదను. వద్దు నాన్న, వద్దు. కష్టజీవులు కడుక్కొట్టి నా కోసం ఈ మేడలు మెద్దలు కట్టవద్దు నాన్న. పాప పేదవాళ్ళకి అప్పిచ్చి వాళ్ళ అప్పు తీర్చలేకపోతే వడ్డీల కింద వాళ్ళ ఆస్తులు తీసుకొని, వాళ్ళ పొలాలు తీసుకొని నాకు పంచభక్ష పరమన్నాలు అస్సలు వద్దు నాన్న. నా గురించి, నీ గురించి నాకన్నీ నాకు తెలుసు. కానీ అందరి నోరులో మూయించలేవు, నా నోరు మూయించగలవు నాన్న. కానీ ప్రతి ఒక్కరు నేను అంటుంటే ఆ విని తట్టుకునే ఓర్పు నేర్పు నాలో లేదు నాన్న, నాలో లేదు. దయచేసి నన్ను వెళ్ళనివ్వు. జ్యోతి, ఆడపిల్లవ కదా అని చాలు కలిసి మాట్లాడుతుంది. నీ తండ్రి మీద ఏమాత్రం గౌరవం లేకుండా నువ్వు ఇలా మాట్లాడుతున్నావు. గౌరవం? ఆ గౌరవం ఏనాడో చనిపోయింది నాన్న. నన్ను ఎవరు ఆపలేరు. వస్తాను. చంపిన నరహంతకుడా, దమ్ముంటే కాసుకో. ఎవరో
తెలిసే వచ్చావా? తెలుసు. డబ్బులు వెదజల్లి హత్యలు చేయించిన ప్రజా ద్రోహివి, ప్రజా హంతకుడు. నాగరాజు, పెద్దవాళ్ళతో ఎలా మాట్లాడాలో ఆలోచించి మాట్లాడు. ఎవరు పెద్దవాళ్ళు? మీరా? నో. రాబంధులు లాంటి మీరు పెద్దవాళ్ళ? ప్రజల సొమ్మును దోచుకు తింటున్న మీరు పెద్దవాళ్ళ? ప్రజల ఆస్తుల్ని కబరించి ఎందరినో హత్య చేయించి వాళ్ళ శవాల మీద పునాదులు తీసుకుంటున్న మీరు పెద్దవాళ్ళ? మర్యాదగా ఎక్కడి నుంచి వెళ్తావా? నిన్ను కూడా నీ తల్లిదండ్రుల దగ్గరికి పంపించమంటావా? నన్ను చంపడం నీ తరం కాదురా పిరికి బొంద. నన్ను చంపే ముందు నువ్వేమవుతావో ఒక్కసారి తెలుసుకో. నేను తలుచుకుంటే నువ్వు ఒక ఉగ్రవాదం అని చెప్పి అరెస్ట్ చేయించగలవు. ప్రజల కోసం పాటుపడే వారందరూ మీరు బలి తీసుకున్నారు. అమర జీవుల ఆశయాలు మార్చిపో. వాళ్ళ శరీరం నుండి చిందే ఒక్కొక్క రక్తపు మొట్టు ఒక్కొక్క విప్లవకారులై మండే అగ్నిగోళలా మారి ఈ అక్రమ విధానాలను అరికట్టి నూతన ప్రపంచానికి నాంది పలుకుతాను. పిచ్చివాడ, తరతరాల నుండి ధనవంతుల పాదాల కింద నీలాంటి వాళ్ళు చూస్తూనే ఉన్నారు. మేము తలుచుకుంటే మీలాంటి వాళ్ళకి తినడానికి తిండి లేకుండా చేయగలం. మేము కన్నెర్రగా చేస్తే కూటికి గతి లేని మీరు వాడి మసి అయిపోతారు. జాగ్రత్త. మేము ఉరుగు చూస్తే మిమ్మల్ని బూడిదిగా చేయగలం. జాగ్రత్త. రే భూపతి, ఏదో ఒక రోజు మీ పాపాలు ప్రజలకు తెలియక మానవు. ఆ రోజు మోసాలకు బలైన వాళ్ళు, దౌర్జన్యాలకు గురైన వాళ్ళు ఈ దోపిడీని అరికట్టక మానవు. వాళ్ళ చేతుల్లో నీలాంటి ధనవంతులు చావక మానవు. నువ్వు చేసిన మోసాలకు పాపాలకు నా కడుపులో మంటలు రగిలాయి. నా గుండెల్లో ఆవేశం పెరిగింది. నిలువెల్లా పౌరుషంతో పెరిగిన నా ఉత్తరంతో ఉడికిని ఈ రోజుతో నీ చావు మూడింది. పిచ్చి నాగరాజు, ఆవేశంలో నన్ను చంపడానికి వచ్చావు. సరాసరి వచ్చి పులిపోలులోనే తలదూర్చావు. నాకు తగ్గించావు. భూపతి, పాపం వచ్చి ఏ లోకంలో ఉన్నారో మీ తల్లిదండ్రులు. వాళ్ళని చేరుకోబోతున్నా. రే భూపతి, నిన్ను నువ్వు కాపాడుకోవడానికి ఎదుటి వాడిని కాటేస్తున్న విషసర్పానివిరా. నువ్వు మనిషివి కాదు, మృగాలి. నీలో ప్రవహిస్తున్నది నెత్తురు కాదు, విషం. విషనాభు లాంటి నువ్వు ఈ ఊరిలో ఉంటే ఈ ఊరందరికీ ప్రమాదమే. ఇక్కడతో నీ చావు మూడింది. నాగరాజు, నీకు నేను చాలా అన్యాయం చేశాను కదా. నేను ఎవరినో కాదు, స్వయానా మీ మేనమామ. మీ తల్లిని తండ్రిని చంపి దిక్కులేని వాళ్ళని చేసినాను మిమ్మల్ని. బాబు, మీ ఆస్తిని కబలించి మిమ్మల్ని అనాథ చేశాను బాబు. నాకు ఈ శిక్ష సరైనది బాబు. నా ఒక్కగాని ఒక కూతురు అల్లారు ముద్దుగా పెంచాను. దాని మనసుకు నచ్చిన వాడితో పెళ్లి జరిగింది. నేను ఎక్కువసేపు బాబు కలవదు మిస్టర్ నాగరాజ్. ఇన్స్పెక్టర్, ఏమిటి మీరంటున్నది? నాగరాజు, నువ్వు ఎవరి చేతిలో తప్పించుకున్నా నా చేతి నుంచి తప్పించుకోలేవు. మర్యాదగా చెప్తున్నా, ఆ కత్తి అవతల పడే. తప్పించుకుంటాను మిస్టర్ ఏగుండార్, కానీ మీలాంటి పోలీస్ ఆఫీసర్లకి అవమానించలేదు. మాటలు బాగానే ఉన్నాయి. ఇంతవరకు ఈ నాగరాజు మాటలే విన్నాం. ఈ
నాగరాజు పగ ప్రతీకారం అంతకంటే ఘాటుగా ఉంటుంది. నువ్వు ఎన్ని చెప్పినా నా నుంచి తప్పించుకోలేవు. ఇన్స్పెక్టర్, నా లక్ష్యం ఒకటి నెరవేరింది, ఇంకొకటి మిగిలి ఉంది. దాన్ని కూడా పూర్తయినంత వరకు మీలాంటి పోలీస్ ఆఫీసర్లు ఎంతమంది అయినా నన్ను ఏం చేయలేదు. గుళ్ళ గాండించు. నా ఈ పిస్తోలకి ఆహుతి కాగలవు. ఇన్స్పెక్టర్, నన్ను మాటలతో రెచ్చగొట్టకు. ఈ నాగరాజు కోడినాగ కుసలు కొట్టి నిన్ను కాటేసిందంటే నీ ప్రాణం అనంతలో కళ్ళు కలిసిపోతుంది. జాగ్రత్త. నువ్వు బుస కట్టక ముందే నిన్ను ఆట ఆడించగల మగాడిని నేను. అంతటి మగాడు నన్ను ఎదిరించేవాడు ఇంతవరకు పుట్టలేదు, ఇక ముందు పుట్టడు కూడా. నీతో మాటలు అవసరం, మర్యాదగా చెప్తున్నా. ఇన్స్పెక్టర్, ఇన్స్పెక్టర్, నాకు నేనుగా లొంగిపోవాలంటే ఇంకొంత వ్యక్తి కావాలి. ఆ పని కూడా ముగించేంత వరకు మీ పోలీసులు నన్ను ఏం చేయలేదు. నాగరాజు, ఏమిటి నీ లక్ష్యం? నాతో చెప్పు. నాతో చేయగలిగితే నీ లక్ష్యాన్ని మేము కూడా నెరవేరుస్తాం. ఇన్స్పెక్టర్, ప్రభుత్వం చట్టం అవి డబ్బు ఉండాలి చుట్టం. మాలాంటి వాళ్ళకి కాదు, మాలాంటి వాళ్ళకి మా కండబలం మనోనిబ్బరమే మాకు చట్టం న్యాయం. నాగరాజు, ఏమిటి నీ లక్ష్యం? నాతో చెప్పు. నీకు చేతనైన సాయం నేను చేస్తాను. చేయటమే కానీ చెప్పటం ఈ నాగరాజు చేతకంలో లేదు. చూడు ఇన్స్పెక్టర్, నా ప్రగా ప్రతీకారం తీరేంత వరకు నేను పట్టుబడు. చూడు నాగరాజు, నువ్వు కళ్ళబోలి మాటలు చెప్పినంత మాత్రాన ఈ హత్య నేరం దాగు. మర్యాదగా చెప్తున్నా, సరెండర్ కా. ఏమిటి ఇన్స్పెక్టర్ మీరు అంటున్నది? నేను భూపతిని హత్య చేయలేదు. నువ్వు అధికారానికి భయపడి పచ్చనొట్టుకు తల వంచి చేయడానికి సంఖ్యలు తగిలించడానికి వచ్చావు. నాగరాజు, ఏమిటి నువ్వు అంటున్నది? రక్తపు మడిలో పడి ఉన్న భూపతిరావు గారి శమాబద్ధమా, లేక నీ చేతిలో మిల్ల మిల్ల మెరిసే ఆ పెద్ద అబద్ధమా? ఏది అబద్ధం? అవును, నేను భూపతిని చంపడానికి వచ్చిన మాట నిజమే. కానీ నాకంటే ముందు ఎవడో వచ్చి పిస్టులతో కాల్చి నాకు ఆ ఛాన్స్ లేకుండా చేశాను. తప్పు చేసిన వాడు తప్పించుకోవాలని చూస్తాడు. నువ్వు ఎంత గంభీరంగా చెప్పినా నీ మొక్కకి వాళ్ళకి చెబుతున్నా, ఈ హత్య నేరం నువ్వే చేశావని. ఇన్స్పెక్టర్, అబద్ధం చెప్పి తప్పించుకోవాల్సిన కర్మ నాకు పట్టలేదు. ఈ హత్య నేనే కనుక చేసి ఉంటే నిర్భయంగా నిజం ఒప్పుకొని లొంగిపోయేవాడిని. అది కూడా నేను చూసుకో. ఈ కాకి బట్టల మీద గౌరవంతో. ఆల్ రైట్, నువ్వు చెప్పదలుచుకుందేదో నువ్వు కోర్టులో చెప్పు. అసలు నేను సరెండర్ అయితే కదా కోర్టులోకి చెప్పేది. పారిపోయాడు. నా నుంచి తప్పించుకొని ఎంత దూరం వెళ్తాడో నేను చూస్తాను.